తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారదాను జాగృతి మహిళా నేతలు కలిశారు. ఇటీవల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మల్లన్నపై ఫిర్యాదు చేశారు. మహిళల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు. మల్లన్నపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతకుముందు మహిళా కమిషన్ ఆఫీసులోకి వెళ్లకుండా జాగృతి నేతలను పోలీసులు అడ్డుకోవడంతో కొంత వాగ్వాదం జరిగింది. దీంతో కార్యాలయం ఎదుట మహిళా నాయకులు ఆందోళన చేపట్టారు. ఎట్టకేలకు కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారదాను కలిసి ఫిర్యాదు చేశారు. ఆడకూతులు అంతా బయట నిలవడానికి ఇబ్బంది పడుతున్నామండి. షుగర్ ఉన్నారు, బీపీ ఉన్నారు, థైరాయిడ్ ఉన్నారు, నిలబడతారండి బయట. ఆడసంతలే లోపలికి పోతలేక నిలబడండి. నీడకు నిలబడతాము అంటున్నాం, నీడకు నిలబడతాము అంటున్నాం, పైకి పోతాం అంటలేము. తెలంగాణ జాగృతి మహిళలము మరియు తెలంగాణ ఆడబిడ్డలందరం కలిసి తెలంగాణ ఉమెన్ కమిషన్ ఆఫీసర్కి ఫిర్యాదు చేయడానికి వచ్చినాం. ఎందుకంటే తీన్మార్ మల్లన్న ఏదైతే కవితక్క గారి మీద అనుచిత వ్యాఖ్యలు అంటే మహిళా లోకం కనీసం ఉచ్చరించలేని పదాలు ఏవైతే ఉపయోగించి తెలంగాణ ఆడబిడ్డలందరి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఏదైతే మాట్లాడిండ్రో ఈ రోజు దాని మీద ఉమెన్ కమిషన్ ఆఫీసర్ కి ఖచ్చితంగా కంప్లైంట్ ఇచ్చి ఆయన మీద యాక్షన్ తీసుకొని చర్యలు తీసుకోవాలి అని చెప్పి కోరడానికి వచ్చింది. ఇవాళ తెలంగాణ మహిళలంతా తిరగబడితే మల్లన్న ఎక్కడ ఉంటాడో మల్లన్నకే అర్థం కావాలి. ఇవాళ ఏ మాట మాట్లాడినావు మంచితనంగా వచ్చి కవితకు సారి చెప్తేనే సరిపోయా. నీవు ఒక ఎమ్మెల్సీ, ఆమె ఒక ఎమ్మెల్సీ, మాట్లాడే తరీక మంచిది కాదు. నీవేదో మైకు పట్టుకొని ఒక ఛానల్ పెట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కాదు. మల్లన్న మంచితనంగా మహిళలకు యావత్తు తెలంగాణ ప్రజలకంతా లేడీస్కు సారీ చెప్పాలి. నువ్వు సారీ చెప్పేదాకా ఈ మహిళలు ఇట్లే తిరగబడతారు, మంచిది కాదు. కవితక్కని అన్నా నేను ఇంట్లో వండుకున్నా అనేది కాదు. నా పేరు స్మిత గౌడ్ అండి. నేను సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చినాము. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క మహిళలం కూడా ఈ రోజు కమిషన్ ఆఫీస్కి వచ్చింది. ఎందుకంటే తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలకి మేము ఖండిస్తూ ఈ రోజు ఇక్కడ కంప్లైంట్ చేయడానికి వచ్చినాము. మేము పొద్దున 10 గంటల అయింది వచ్చి, ఇప్పుడు 12 అవుతుంది. కానీ మేడం ఇంతవరకు కూడా మాకు రెస్పాన్స్ లేదు. మమ్మల్ని లోపల కూడా కాలు పెట్టనిస్తలేరు. ఇంత ఎండలో కూడా ఇంతమంది మహిళలం నిలబడ్డాము. కనీసం మేము కర్టెసీ కూడా లేదు. ఇంతమంది ఆడవాళ్ళు వచ్చినారు కదా, సరే కనీసం లోపలికన్నా పిలవండి అనే మాట కూడా వస్తలేదు. లోపలికి పోనిస్తలేరు. ఇది ఎంతగానో న్యాయం అన్నది మాకు అర్థం అవ్వట్లేదు.